నేను అల్లు అర్జున్ అభిమాని భయ్య. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటే నందు అన్నకి మంచి బ్లాక్ బస్టర్ సాంగ్ ఉంది కదా. సో సినిమా మాత్రం నిజంగా బ్లాక్ బస్టర్ భయ్య. క్లాస్ రూమ్ లో వాడతారు డస్టర్. నేను చూసిన సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్. అసలు మూవీలోనే పేరులోనే కాదు సినిమా కూడా బ్లాక్ బస్టర్ ఉంది. ప్రతి ఒక్కరు చూడాలి. ఒకటి భయ్యా నాన్నగారు అసలు సినిమా మొత్తం భయ్యా నాన్నగారు ఎంత కష్టపడుతున్నారు. ఈ స్టోరీ నాకు కొంచెం కనెక్ట్ అయింది. అంటే మా నాన్న కూడా విలేజ్ నుంచి ఏమైనా చేయండి నన్ను పంపించిండు మూవీలో కొమ్మని. నేను కూడా సేమ్ నా క్యారెక్టర్ చూస్తున్నట్లుంది భయ్యా. కానీ నాన్నగారు భయ్యా ఎమోషన్. నాన్న ఐ లవ్ యూ నాన్న ఐ లవ్ యూ. సినిమా రష్మి గౌతమ్ గారు మీరు ఏం చేస్తున్నారండి? జబర్దస్త్ వదిలేసి మంచి మంచి రోల్స్ చేస్తున్నారు. ఇది నాకు చాలా నచ్చింది. నేను అందరికి ఒకటే అడుగుతున్నా, అమ్మా ప్రతి ఒక్క అమ్మ సినిమాకి రండమ్మా. బొమ్మ బ్లాక్ బస్టర్ పడ్డదమ్మా. రండి. అంటే మీకు రష్మిక యాక్టింగ్ నచ్చిందా, నందు యాక్టింగ్ నచ్చిందా? నందు గారి యాక్టింగ్ వేరే లెవెల్. మాస్ వేరే లెవెల్ మాస్. బయట చూడడానికి క్లాస్ ఉంటాడు కానీ లోపల మాత్రం మాస్. ఎక్స్పెక్ట్ చేయరు. డాన్స్ కానీ సాంగ్స్ కానీ ఎమోషన్ భయ్యా. నాకు ఎక్కువ నచ్చింది ఎమోషన్. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. వర్త్ మూవీ. అంటే నందు గారి యాక్టింగ్ వేరే లెవెల్ అని అనుకోవచ్చా? నిజంగా మంచి డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ నిజంగా సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒక 4 లైన్లు రాస్తాడు చూసారా, అక్కడ అర్థమైపోయింది డైరెక్టర్ కి ఎంత మెచ్యూరిటీ ఉందో. నిజంగా ప్రతి ఒక్క కుర్రోడు కనెక్ట్ అయ్యే లైన్స్ అది మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ కి మాత్రం. నిజంగా ఆకలి మీద ఉన్నోడికి మండి పెడితే ఎలా ఉంటుంది చూసారా, ముగ్గురు తినే మండిని తినేశాడు నందు. నిజంగా ఈ సినిమాలో నందు కనబడ్డు పోతురాజు అనే క్యారెక్టర్ కనిపిస్తుంది. మన కుర్రోళ్ళకి మిడిల్ క్లాస్ కుర్రోళ్ళందరికీ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ నిజంగా అది. నిజంగా డాన్స్ పరంగా ఎలా ఉంది? నందు గారు ఇప్పటి వరకు డాన్స్ పర్ఫార్మెన్స్ అంతగా లేదంటే ఉంది డాన్స్ ఉంది, మంచిగా ఉంది. ఊరికి వీడే మొనగాడు, ఊరికి వీడే మొనగాడు. రష్మిక రష్మి దండోరా ఇలాగా హీరోయిన్ నడగానే చూడండి బ్రో ఊగిపోతున్నారు. రష్మిక అంటే అంత అభిమానమా మీకు? రష్మిక అంటే ప్రతిసారి అందుకనే వచ్చిన జబర్దస్త్ లో రష్మిక రావట్లేదు. మాస్ జాతర. నిజంగా మాస్ జాతర ఈ రోజు. నిజంగా ఒక మన వినాయక చవితికి దసరాకి ఎలాంటి సెలబ్రేషన్ చేసుకున్నాం అలాంటి సెలబ్రేషన్ థియేటర్ లో మనకు కనిపిస్తుంది. ఆ మాస్ ఫైట్ లో పౌరాణికాన్ని కలపడం, రొమాన్స్ ని కలపడం, నిజంగా ఇదంతా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ గా ఉంది. సినిమాలో మాత్రం ఎక్సలెంట్ మూవీ. సూపర్. మతిపోయింది ఏందన్నది సినిమా నందన్నా ఎడనో ఉన్నా నువ్వు ఇన్ని రోజులు ఎడనో ఆ పర్ఫార్మెన్స్ ఏంది చెప్పు. తలకాయ నొప్పి ఏమన్నా కామెడీ చేసినావు. ఆ కామెడీ సీరియస్ మెంటల్ టెన్షన్ వచ్చేసి నాకైతే సినిమాకి అయితే నిజంగా చెప్తున్నా. ఒక రేంజ్ లో ఉంది సినిమా. ఫస్ట్ కామెడీ ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ. నవ్వుకొని వచ్చిన నిజంగా చెప్తున్నా. వింటున్నావా? నవ్వుకొని వచ్చి అంత కామెడీ ఉంది. వండర్ఫుల్ కామెడీ అనమాట. ఒక రేంజ్ లో ఉంది. ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు నవ్వు కావాలంటే నందు అన్న సినిమా వాళ్ళ బొమ్మ బ్లాక్ బస్టర్ అది చెప్తున్నా. ఆగరాదమ్మా నీతో ఈ అమ్మాయికి టికెట్ ఇరిపోతుంది. అంటే అంతగా ఏం నచ్చింది మూవీలో? అంతగా నాకు మూవీలో ఒకటి నచ్చింది ఒకటి నచ్చలేదు అనలేదు. హీరో గారు నచ్చారు తెలుసు కదా. జబర్దస్త్ మన జబర్దస్త్ ఎక్స్ట్రా రష్మిక కాదు మళ్ళీ. రష్మిక అంటే వాళ్ళు కొడతారు. రష్మి డైలాగ్ నువ్వు సినిమా చూడవా? నేను సినిమా పక్క పెట్టు. నీ సినిమా గురించి చెప్తా. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్మి గారు సినిమా గురించి చెప్తా. నిజంగా గుంటూరు టాకీస్ మాత్రం తీసుకురాకరి దీనికి సంబంధం లేదు. ఇందులో మాత్రం తన పర్ఫార్మెన్స్ వండర్ఫుల్గా ఉందన్నమాట. అదొకటి హైలైట్. అలాగే సెకండ్ హాఫ్ వస్తాలకే తండ్రి కొడుకుల మధ్యలో ఉన్న సెంటిమెంట్ అయితే వండర్ఫుల్ అనమాట. సినిమాకి అదొక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. కానీ అది సినిమా గురించి చెప్పాలంటే అవును. అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి అల్లు శిరీష్ వాళ్ళందరూ. అన్నిటితో పోల్చుకుంటే ఈ మూవీ ఇస్ ద బెస్ట్ మూవీ అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. అంటే ఆ మూవీ తోటి నిలబడుతుందా? ఆ మూవీతో ఈ మూవీ నిలబడుతుందా? ఏ మూవీలో వచ్చినా కూడా నందు అన్న సినిమా వండర్ఫుల్ బ్లాక్ బస్టర్ అని నేను చెప్తున్నాను నిజంగా. ఎందుకంటే అంత బాగుంది సినిమా. బాగుంది కాబట్టి వండర్ఫుల్. అట్లా ఎలా ఉంది? నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. నెక్స్ట్ లెవెల్. దయచేసి ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చి చూడండి. ఇట్ ఇస్ అన్ అమేజింగ్ మూవీ.
పవర్ ప్యాక్ మూవీ, అన్నీ ఉన్నాయి. ఫైట్స్, యాక్షన్, రొమాన్స్, ఫన్, కామెడీ, బాండ్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. దయచేసి ఫ్యామిలీ అందరు కలిసి వచ్చి చూడండి. ఇట్ ఇస్ అ నెక్స్ట్ లెవెల్ మూవీ. నందు గారి యాక్టింగ్ ఎలా ఉంది? నందు గారి యాక్టింగ్ ఇప్పటి వరకు ఒక ఎత్తు అంటే, ఈ మూవీ తర్వాత నుంచి బిఫోర్ బొమ్మ బ్లాక్ బస్టర్, ఆఫ్టర్ బొమ్మ బ్లాక్ బస్టర్ లో ఉంటుంది నందు గారి యాక్టింగ్. దయచేసి చూడండి. ఇప్పుడు రష్మికి కూడా ఇప్పటి వరకు జబర్దస్త్ రష్మి అవ్వచ్చు, నెక్స్ట్ ఇప్పటి నుంచి బొమ్మ బ్లాక్ బస్టర్ రష్మి. అంటే రష్మిని ఇప్పుడు అంతగా చెప్తున్నారు అంటే రష్మి అంటేనే కొంచెం ఎక్స్పోజ్ అవన్నీ ఉంటాయి కదా, ఈ మూవీలో అలాంటివి ఏమైనా ఉన్నాయి? చాలా క్యూట్ గా ఒక పల్లెటూరు అమ్మాయి ఎంత ముద్దు ముద్దుగా ఉంటుందో అదే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం రష్మి నందు రొమాన్స్ కానీ, ఆ బాండింగ్ కానీ, ఆ లవ్ కానీ చాలా క్యూట్ గా అనిపిస్తుంది. సాంగ్స్ నెక్స్ట్ లెవెల్. ప్రశాంత్ బిహారీ గారు ఇప్పటి వరకు ఒక ఎమోషనల్ సాంగ్స్ కానీ, రొమాంటిక్ సాంగ్స్ కానీ చేశారు. కానీ ఇందులో ఇచ్చిన మాస్ బీజిఎమ్స్ కానీ, సాంగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్. అంటే ఈ మూవీలో నందుని కాక వేరే హీరోని మనం ఊహించుకోవచ్చా? అసలు ఎందుకు ఊహించుకోవాలి? నందు ఉన్నప్పుడు ఇంకొకరిని ఎందుకు ఊహించుకోవాలి? పెద్ద స్టార్ ని ఎవరినైనా ఎవరు వద్దు. నందు ఈస్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. బికాస్ ఒక కొత్త ఒక బిగినర్ స్టేజ్ లో ఉన్న యాక్టర్ వేరు. నందు ఆల్రెడీ బిగినర్ కాదు, కానీ హీ జస్ట్ నీడ్స్ ఎ హిట్. ఆ హిట్ దీంతో వచ్చింది. డెఫినెట్లీ ఆవిడ వచ్చిందే స్టార్ అవ్వడానికి. ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి ఫిల్మ్స్ వస్తాయి. అమేజింగ్ నందు గారి యాక్టింగ్ కానీ, రష్మి గారి యాక్టింగ్ కానీ, అండ్ మెయిన్లీ డైరెక్టర్ పార్ట్ బొమ్మ హిట్ మొత్తం ఎంజాయ్ పక్కా హిట్. ఐఎమ్ షూర్ బొమ్మ ఇస్ గోయింగ్ టు బి అ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ప్లీజ్ ఆడియన్స్ అందరూ వచ్చి చూడండి, ఎంకరేజ్ చేయండి. ఇలాంటి సినిమాలు ఆడియన్స్ చూస్తే మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ సినిమా మాత్రం సూపర్. బొమ్మ అయితే చించింది. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్. బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ రైట్. నందు గారి యాక్టింగ్ ఎలా ఉంది? నందు యాక్టింగ్ ఇస్ రియలీ నైస్. చాలా బాగుంది. నందు గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. రష్మి మేడం యాక్టింగ్ కూడా బాగుంది. మేబీ అంత పార్ట్ లేదు తనది, బట్ అదర్వైజ్ ఇట్స్ వెరీ నైస్. నందు యాక్టింగ్ ఇస్ సూపర్, నో డౌట్. డాన్స్ మేము అదే చేసాం. యాక్చువల్లీ రొమాంటిక్ సీన్స్ కాఫీ ఎక్స్పెక్ట్ చేసాం. ఏ రేటెడ్ అని చూపించారు కదా, ఫస్ట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, కానీ వీ డోంట్ గెట్ ఎనీ విజువల్ రీడ్స్ ఆఫ్ దట్. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చా మూవీ? డెఫినెట్ గా. ఇప్పుడు ఏం లేవు కదా, ఇప్పుడు లేవు. అది మీరు చూసే అది బోర్డు వాళ్ళకి అడగాలి కదా. నన్ను అడిగితే నేనేం చెప్తా? అదే కదా, ఇట్ వాజ్ నాట్ ఎన్ ఏ రేటెడ్ మూవీ, ఇట్స్ యూ రేటెడ్ మూవీ. నో, మొత్తం ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అంటారా? చూడాలి. ఇట్స్ అ ఫ్యామిలీ మూవీ. సో మెనీ ఎమోషన్స్, డాడీ ఎమోషన్స్ ఉన్నాయి, లవర్ ఎమోషన్స్ ఉన్నాయి, చిన్నపిల్లల ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ డాడీ ఎమోషన్ ఉన్నాయి. అయితే ఫస్ట్ లాస్ట్ అదొకటేడు అది ఈరోజు ఇక్కడ చూస్తే క్లాసు సినిమాలో ఓర మాసు రేటింగ్ 4 ఇస్తున్నాను బ్రో, 5 4 ఇస్తున్నాను. సూపర్ భయ్యా, సూపర్ చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ. మొత్తం అంతా అటు రాజమండ్రి పరిసరాలు పచ్చదనం సూపర్, చాలా బాగా తీశారు. ఫుల్ గా తండ్రి సెంటిమెంట్ కళ్ళంటే నీళ్ళే. సినిమా అంతా తండ్రి సెంటిమెంట్ గురించే. సినిమా ఈ బ్లాక్ బస్టర్ వీడి చేస్తే బ్లాక్ బస్టరే. సూపర్. అది ఎలా ఉంది ఓర మాస్ అన్న సినిమా అంతా ఓర మాసు. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్. చాలా బాగుంది. ఏం నచ్చింది మూవీలో? ఎవరైనా కానీ హీరో బాగుందని సినిమా తీస్తారు, హీరోయిన్ బాగుందని సినిమా తీస్తారు, మంచి ప్రొడ్యూసర్ దొరికిందని సినిమా తీస్తారు. కానీ మంచి కథ దొరికిందని సినిమా తీసే వాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్పేసి సినిమా చూపించారు. చాలా బాగుంది. మంచి కథను ఎన్నుకోండి. సెంచరీ కొట్టేసినావు. ఇటువంటి సినిమాలు చేస్తూనే ఉండాలి. అలాగే స్టోరీ ప్రతి 3 నెలలకు 4 నెలలకు స్టోరీ రాసుకో, 6 నెలలకు సినిమా పడాలి భయ్యా. నందు కానీ రాజవిరాట్ కానీ మరి ఇన్ని రోజులు ఆడ పడుకున్నారో తెలియదు. నిద్ర లేవండి. యూత్ మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అవుతారు. ఇటువంటి సినిమాలకు ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. అలాగే యూత్ రావడానికి సినిమాల్లోకి ఇంత చిన్న వాళ్ళు ఇంత మంచి సినిమాలు తీస్తారని సపోర్ట్ దొరుకుతుంది. మీరు సినిమాలు తీస్తూనే ఉండాలి. కిర్రకంటే భయ్యా, ఎక్కడ బోరింగ్ లేదు. పరిగెడుతూనే ఉంది సినిమా. అమ్మా బొమ్మ బ్లాక్ బస్టర్. రష్మిక యాక్టింగ్ ఎలా ఉంది? 5+ ఇస్తామయ్యా. రష్మి మేడం పాత్ర చిన్నదైనా కానీ కొన్ని సన్నివేశాలు చాలా బాగున్నాయి, మంచిగా అనిపించింది. జబర్దస్త్లో ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తుందో ఈ సినిమాలో కూడా చిన్న సన్నివేశాలతో క్యూట్ గా చెప్పుకుంటూ చాలా ఎంటర్టైన్మెంట్ చేసింది. నిజంగా రష్మి, యు ఆర్ అవర్ రష్మి. చందు నువ్వు నిమిలో చాందు. నందు గారు చాలా అంటే అతని యాక్టింగ్ అనేది సూపర్ ఉంది అంటున్నారు కదా, ఫ్యూచర్ లోన పెద్ద హీరోలకి అతను పోటీ ఇచ్చే ఛాన్స్ ఉందా?
నిజంగా మేడం పెద్ద పెద్ద హీరోలకు పోటీ ఇవ్వచ్చు. ఎందుకంటే పెద్ద హీరోలు ఎలాగో తర్వాత ఏంటంటే కమర్షియల్ సినిమాలు తగ్గించి సమాజానికి కావాల్సిన సినిమాలు తీసుకుంటూ వెళ్తారు. సో ఈ హీరోలకు సపోర్ట్ దొరుకుతుంది, ప్లేస్ దొరుకుతుంది. కమర్షియల్ సినిమాలు తీయడానికి అలాగే యూత్కు మంచి మెసేజ్ మనకి వీళ్ళకి కూడా ఛాన్స్ దొరుకుతుంది. సో నందు అయితే నిజంగా ఫ్యూచర్లో సూపర్ స్టార్ అవుతుంది, ఖచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడు. అందరూ బాగుంది అంటున్నారు కదా, అంత బాగుండడానికి రీజన్ ఏంటి? అంటే మూవీలో ఏముంది, కంటెంట్ ఏముంది? కంటెంట్ అంటే ఫాదర్ ఎమోషన్ అండి, అవుట్ అండ్ అవుట్ ఫాదర్ ఎమోషన్. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్లో పడే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో వచ్చే ఆ విజువల్స్ మాత్రం నిజంగా ఫ్రెష్గా ఉంటాయి. ఎక్కడ కూడా కొత్త వాళ్ళు చేసినట్టు ఉండదు. ఇందులో మీరు చేసినంత డైరెక్టర్ కొత్తోడు, యాక్టర్స్ కొత్తోళ్ళు, టెక్నీషియన్స్ కొత్తోళ్ళు. ఇది ఖచ్చితంగా నందుకి, రాజురాట్కి ఖచ్చితంగా వాళ్ళ కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇన్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ. సో అంటే డైరెక్షన్ కూడా కొత్త అతను కదా, అంటే ఎక్కడైనా అనిపించిందా డైరెక్షన్ కొత్త అతను అనే ఫీలింగ్ వచ్చిందా మీకు మూవీ చూస్తున్నప్పుడు? లేదు, యాక్చువల్గా డైరెక్టర్కి ఏంటంటే ఆల్రెడీ సైమాకి నామినేట్ అయ్యాడు. తను బీప్ అనే షార్ట్ ఫిల్మ్తో సైమాలో అవార్డు గెలుచుకున్నాడు. సో తన క్యాపబిలిటీ ఏంటి ఇప్పుడు బొమ్మ బ్లాక్ బస్టర్తో ప్రూవ్ చేసుకున్నాడు. సో కొత్తోడని ఎక్కడ అనిపించలేదు. హీస్ ప్రూవ్డ్. ఖచ్చితంగా తన లైఫ్లో ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీయాలి, మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. బొమ్మ బ్లాక్ బస్టర్ అండి. బ్లాక్ బస్టర్ ఎలా ఉంది? చాలా బాగుందండి. బొమ్మ ఎలా అయితే చూడడానికి అట్రాక్టింగ్ ఉంటుందో ఈ స్క్రీన్ ప్లే మొత్తం బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ అంతే అట్రాక్టింగ్. స్క్రీన్ ప్లే మామూలుగా లేదు, మ్యూజిక్స్ కూడా మామూలుగా లేదు. ఆసమ్ ఒక అట్రాక్షన్ కొట్టింది ఈజీగా. అండ్ ఓవరాల్ ఇందులో చెప్పాలి అంటే నందు అనే యాక్టింగ్ పీక్స్. సవారీ మూవీ నుండి కంబ్యాక్ వచ్చి మళ్ళీ ప్రీవియస్ రాజుగారి గది 2లో అటు ఇటు చిన్న చిన్న రోల్స్ వేసి ఇంకో లీడ్ రోల్ లెంత్ క్యారెక్టర్తో మళ్ళీ ఇంకో ఆడియన్స్కి, మా మూవీలర్స్కి ఒక మంచి కంటెంట్ తోటి ఇచ్చారు ఆడియన్స్కి. అండ్ ఇందులో ఫాదర్ సెంటిమెంట్ అయితే మామూలుగా లేదు, క్రేజీ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అండ్ ఈ మూవీ ప్రతి ఒక్క ఆడియన్స్ చూడాలని అనుకుంటున్నాను. ఏంటంటే ఒక్కసారి చూస్తే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. కాబట్టి మూవీలో ఉన్నది ఒక మ్యాజికల్ థింగ్ ఏంటంటే అది నేను చెప్పాను, చూసే మీ అందరికీ అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. రష్మిక యాక్టింగ్ మామూలుగా లేదు. అక్క క్రేజీ. అక్క అయితే మామూలుగా చెల్లి యాక్టింగ్ అయితే విలేజ్ గర్ల్లో చేసింది. మోర్ ఎట్లా అంటే ఒక ఇన్నోసెంట్ గర్ల్గా, ఆ ఇన్నోసెంట్ గర్ల్కి నేను ఫిదా అయిపోయినా. అక్క అనే గౌరవం ఇచ్చిన కాబట్టి అక్క మామూలుగా లేదు. అక్క యాక్టింగ్ అయితే నిజంగా చెప్తున్నాను. టు బాటమ్ ఇట్ ఈస్ అమేజింగ్. ఎవ్రీబడి విల్ లవ్ ఇట్. నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళి చూడండి. ABCD అన్ని సెంటర్స్లో బూమ్ షకలక అవుతుంది. ఆల్ ఆల్ఫాబెట్స్ బూమ్ షకలక మూవీ. బొమ్మ బ్లాక్ బస్టర్. Nandu has done brilliant. Any other things you want to know? అంటే ఓవరాల్ గా ఏం నచ్చింది మూవీలో? ఓవరాల్ గా ట్రీట్మెంట్ అమేజింగ్. అంటే ఆ ఊరికి వెళ్ళి ఆ జనాలతో తిరుగుతుంటే ఒక లగాన్లో ఎట్లయితే మనకు ఆ విలేజ్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుందో, ఆస్టరిక్స్ ఓబెలిక్స్ కామిక్స్ తెలుసో తెలియదు కానీ అందులో ఎట్లయితే ఆడికి వెళ్ళి క్యారెక్టర్స్తో తిరుగుతున్న ఫీలింగ్ వస్తుందో ఈ మూవీలో ఆ ఫీలింగ్ వస్తుంది. బూమ్ షకలక మూవీ పూరి జగన్నాథ్ ఫ్లేవర్ త్రూ అవుట్. దో ఇట్ ఈస్ నాట్ డైరెక్టెడ్ బై హిమ్. లవ్ ఫర్ పూరి జగన్నాథ్. రాజు విరాట్కి పూరి జగన్నాథ్ మీద ఉన్న లవ్, సినిమా మీద ఉన్న లవ్ ఇట్లా పొంగి పొర్రుతుంటది. ఇది ఒక లవ్ అండి, సినిమా మీద లవ్. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఓవరాల్ గా ఐ లవ్డ్ ఇట్. యాజ్ అన్ ఆడియన్స్ ఐ గివ్ ఇట్ 100/5. కొంచెం మా దగ్గర పెన్ ఉంది, మేము క్రిటిక్స్ అని మాట్లాడితే 3.5 to 4 మినిమం. ఇంతకంటే తక్కువ క్రిటిక్స్ ఇచ్చినంటే వాళ్ళ క్రిటిక్స్ మీరు చదవకుండ్రి, వాళ్ళకి చదువు రాదు. ఏ ఫార్ బాల్ అనే టైప్ క్రిటిక్స్ వాళ్ళందరూ. మీరందరూ పెన్లు మానేసి పోయి అండర్వేర్లు అమ్ముకోండి. డియర్ క్రిటిక్స్, లవ్ యూ నందు, యూ వర్ అమేజింగ్. ప్రొడక్షన్ హౌసెస్ అందరికి చెప్తున్నా, ఇప్పుడే దొరుకుతాడు మీకు. 6 months డౌన్ ద లైన్ దొరకడు. తొందర బుక్ చేసుకోండి డేట్స్. అందరికి చెప్తున్నా, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్కి.